హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే టుమారో సివిక్స్ ఎగ్జామ్ అనేది ఉంది కదా. సో దట్స్ వై మీకైతే 98+ మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోడల్ పేపర్ అండ్ గెస్ట్ పేపర్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. మ్యాక్సిమం ఇవన్నీ కలిపి ఒక పీడిఎఫ్లో కవర్ అవుట్ మీద జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి అండ్ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. లేదంటే ఒక పీడిఎఫ్ అనేది కావాలంటే టెలిగ్రామ్లో సెండ్ చేసాను, అక్కడైతే చూసుకోవచ్చు అనమాట. టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో మెసేజ్ అని మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా. సో ఇదైతే సివిక్స్కి సంబంధించి లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్స్ అనమాట. సో ఇవైతే కొద్దిగా చూసుకోండి గైస్. లాస్ట్ ఇయర్ ప్రతి ఒక్క ఇయర్కి సంబంధించి దీనిలో అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చూసుకోండి. ఈ యొక్క మోడల్ పేపర్తో మేము ఏం చేయాలరా అంటే మ్యాక్సిమం దీని నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ ఏవేవైతే రిపీటెడ్గా ఉన్నాయో అదొకటి అయితే చూసుకోండి. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ పాస్వర్డ్ అనేది కృష్ణ అన్నది మీరు అయితే టైప్ చేసినట్లయితే మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరైతే కృష్ణ అనేసి ఓపెన్ చేసి మీరు యొక్క పీడిఎఫ్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే కంపల్సరీగా మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం ఈ యొక్క పీడిఎఫ్లో నుంచినే అన్నీ కవర్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఫాస్ట్గా యొక్క పీడిఎఫ్ అనేది చూసుకోండి. అండ్ సెక్షన్ ఏ అయితే ఏమి, సెక్షన్ బి అయితే ఏమి, సెక్షన్ సి అయితే ఏమి, ప్రతి ఒక్కటి మీరైతే చూసుకోండి. అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని టిప్స్ చూసుకున్నట్లయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే పర్ఫెక్ట్గా వస్తుందో అదైతే రాయండి. లైక్ అంటే సెక్షన్ ఏ అనేది రాస్తే కొద్దిగా బాగుంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఇలా రాసినట్లయితే బాగుంటుంది అనమాట ఈ యొక్క ఎగ్జామ్ మాత్రం. లేదు అంటే నార్మల్గా అంటే మీకు షార్ట్స్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కటి బాగా చదివాను అంటే మీరైతే షార్ట్స్ అనేది మంచిగా వచ్చాయి అనుకోండి. సో షార్ట్స్ అనేది స్టార్ట్ చేయండి. మీకు అన్నీ ప్రతి ఒక్కటి తెలిసినట్వే ఉన్నాయంటే షార్ట్స్ అనేది రాసి తర్వాత కావాల్సింటే సెక్షన్ ఏకి వెళ్ళండి, అంటే 10 మార్క్స్కి వెళ్ళండి. సో 10 మార్క్స్ అన్నది ఎటువంటి పరిస్థితుల్లోనూ అంటే ఫస్ట్ అన్న రాయండి, సెకండ్ అన్న రాయండి. అండ్ సెకండ్ అయితే కంపల్సరీగా 5 మార్క్స్ క్వశ్చన్ అనేది రాయండి. లైక్ అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఫస్ట్ అయితే సెక్షన్ ఏ రాయండి గైస్, తర్వాత సెక్షన్ బి రాయండి, లేదంటే తర్వాత సెక్షన్ సి రాయండి, లేదంటే సెక్షన్ సి రాసి సెక్షన్ ఏ రాసి సెక్షన్ బి అనేది రాశారు అనుకోండి మీరైతే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇలా కూడా మీకైతే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇవన్నీ కొద్దిగా చూసుకొని మంచి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్ అయితే వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు సెండ్ చేస్తాను. లేదంటే టెలిగ్రామ్లో ఆల్రెడీ సెండ్ చేశాను. అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా సెండ్ చేయడం అయితే జరిగింది, అక్కడైతే క్లాస్ చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఏమైనా లేట్గా జాయిన్ అయ్యారనుకోండి సో మీకైతే నెక్స్ట్ పీడిఎఫ్స్ అయితే వస్తాయి. బట్ ఈ యొక్క పీడిఎఫ్ అనేది వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఆ యొక్క లింక్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. అండ్ ఇవే మ్యాక్సిమం వస్తాయి కాబట్టి కంపల్సరీగా చదువుకోండి. అండ్ ఎవరైతే ఇంకా మంచి మార్క్స్ స్కోర్ చేయాలనుకున్నారో ఈ యొక్క పీడిఎఫ్ కూడా చూసుకోండి గైస్. సో చివరి దాకా చూసిన వాళ్ళకి ఇదే బోనస్ పాయింట్ అనమాట. ఇది కూడా చివరి దాకా చూసిన వాళ్ళకి మాత్రమే. ఈ యొక్క పీడిఎఫ్ కూడా కొద్దిగా చూసేసుకొని మీరైతే మంచిగా ప్రిపేర్ అవుతారనేసి అనుకున్నాను. ఈ పీడిఎఫ్ కూడా ఈ యొక్క టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను, అక్కడైతే చూసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్.